ఇక్కడ చూస్తున్నారు కదా, వెజ్ పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చేశాను. ఇదైతే నేను ఫస్ట్ టైం చేయడం. ఎప్పుడు చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తాను. ఈ వెజ్‌తో అయితే ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైము. ఎలా వస్తదా అని చాలా డౌట్‌తో చేశాను. కానీ చాలా పర్ఫెక్ట్‌గా, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇదైతే ఎలా చేయాలో చూద్దాం. అయితే ఫస్ట్ పన్నీరు మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగ కట్ చేసుకొని బటర్లో అయితే ఫ్రై చేశాను. మీరు ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. బటర్ అయితే కొంచెం టేస్ట్గా హెల్తీగా ఉండిద్దని నేను బాగా ఫ్రై చేసుకొని సైడ్కి ఉంచేసాను. అయితే ఇలాగా ఒక 1 గ్లాస్ రైస్ అయితే నిండుగా తీసుకొని తర్వాత ఇంకొంచెం వేసుకున్నాను. ఎందుకంటే అదే రోజు నేను చికెన్ దమ్ బిర్యానీ కూడా చేశాను. అందుకని కొంచెం చేశాను. ఇదైతే బాగా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ అయితే సైడ్కి పెట్టేసుకుందాం. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, వెజిటేబుల్ ముందుగానే కట్ చేస్తాను. పొటాటో, క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ ఇవి మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులోని రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేయాలి. దాంట్లోనే కొంచెం కర్డ్, కొంచెం లెమన్ జ్యూస్, కొంచెం సాల్టు వేసి బాగా మిక్స్ చేసి కొంచెం ఆయిల్ కూడా వేయాలి. సేమ్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తామో అదే ప్రాసెస్లో చికెన్ ఎలా కలుపుకుంటాం, ఈ వెజిటేబుల్స్ని కూడా అలాగే మిక్స్ చేసుకొని కలిపేయాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ ఉంచుకోండి. ఒక 15 మినిట్స్ అయినా ఉంచుకోండి. ఎందుకంటే నాకు టైం లేదు. నేను 11కి స్టార్ట్ చేశాను. బయటకు వెళ్ళి వచ్చేపాటికే నాకు లేట్ అయిపోయింది. అందుకని నేను ఆ రోజు కొంచెం త్వరగా చేసేసుకున్నాను. అయితే ఇది కూడా 5 మినిట్సే ఫ్రై చేశాను. ఎక్కువగా ఏమీ ఫ్రై చేయని అవసరం లేదు. అయితే ఫ్రై చేసి సైడ్కి పెట్టేశాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా మసాలాలు, ఇవన్నీ కొంచెం ఎసరు పెట్టేసుకోవాలి. 1 గ్లాస్కి 4 గ్లాసు వాటర్ వేసుకోవాలి. వేసేసి అందులో సాల్టు, ఆయిల్, ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ వేసి బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత అందులోనే కొంచెం లెమన్ కూడా వేసుకొని బాగా మరగనివ్వాలి. నెక్స్ట్ ఒక బౌల్లోని ఒక 2-3 డ్రాప్స్ సాఫ్రిన్ కలర్ వేసి ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కాజు ఏమో ఒక 2-3 స్పూన్స్ గీ వేసుకొని అందుట్లోనే కాజు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎందుకంటే డెకరేషన్ చేయడానికి బాగుండుద్ది కదా బిర్యానీ పైన. నాకైతే కాజు అంటే చాలా ఇష్టం. ఒక్క రోజులోనే మొత్తం అన్నీ తినేసాను. అందుకే నేను తక్కువ తెచ్చుకుంటాను. ఇది ఎక్కువగా తింటే హార్ట్కి మంచిది కాదు, అందుకని తక్కువ తెచ్చుకుంటాను. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఎసరు పెట్టుకున్నాం కదా, ఇది బాగా మరిగిపోయింది. ఈ మరిగిన దాంట్లోనే వచ్చేమో రైస్ ఇందాక హాఫ్ అన్ అవర్ ఉంచాం కదా, ఈ రైస్ అయితే వేసేసాలి. ఈ రైస్ వేస్తే ఇది 60% ఉడికుద్ది కదా. ఉడికేలోగా ఇందులోని సేమ్ ప్రాసెస్సే చికెన్ దమ్ బిర్యానీకి ఎలా చేసామో సేమ్ అలాగే కళాయిలోని అడుక్కి ఇలాగా మొత్తం ఇందాక ఫ్రై చేసాం కదా వెజిటేబుల్స్ అవన్నీ వేసి దానిపైన పన్నీరును ఇక్కడ సోయాబీన్ కూడా ఫ్రై చేశాను. ఆ ఫ్రై చేసింది కూడా వేసేసుకొని దానిపైన కొరియాండర్, పుదీనా కూడా వేయాలి. అయితే కొన్ని మసాలాలు కూడా వేయాలి మళ్ళీ. ఏమేమి ఉంటాయంటే దాల్చిన చెక్క, లవంగాయ, మిరియాలు అండ్ అనాస పువ్వు, ఇంకా ఏముంటే అవి మొత్తం వేసేసుకోవాలి. అంటే బిర్యానీ దినుసులు తెలుసు కదా, అన్నీ ఇలా వేసేసింది. దీని తర్వాత దీనిపైన మళ్ళీ సేమ్ ప్రాసెస్. రైస్ 60% ఉడికిపోయింది కదా, ఆ ఉడికింది 40% ఇందులో కుక్ అవ్వాలి. ఇలా ఉడికిందో లేదో ముందు చెక్ చేసుకోండి. చెక్ చేసి దీనిపైన నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా లేయర్గా వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. దీనిపైనే ఫ్రైడ్ ఆనియన్స్, ఇదైతే ఫస్ట్ ఫ్రై చేసుకోండి, టైం పట్టుద్ది ఇది ఫ్రై అవ్వడానికి, అందుకే ముందుగానే ఫ్రై చేసుకొని ఉంచేసుకోండి. దీనిపైన వేసేసుకొని దీనిపైనే కొంచెం సాఫ్రిన్ కలర్ ఇందాక ముందుగా పెట్టుకున్నాం కదా, అది కూడా కొంచెం వేసేసుకొని దానిపైనే కేవరా వాటర్ అండ్ రోజ్ వాటర్ వేసుకొని, ఇది వేయడం వల్ల ఏంటంటే బిర్యానీ కొంచెం మంచిగా బాగుండుద్ది టేస్ట్. ఇది వేసి దీనిపైన మూత పెట్టేసుకొని దానిపైన ఏదైనా బరువు పెట్టి సిమ్లో ఉంచుకోవాలి. సిమ్లో ఉంచుకుంటే ఏంటంటే బాగా
బాగా కుక్ అవుద్ది. దానిపైన ఏదైనా బరువు పెట్టుకోండి. బరువు పెట్టడం వల్ల ఏంటంటే ఆవిరి బయటికి పోకుండా చక్కగా కుక్ అవుద్ది. 40% ఉడకాలి కదా, ఆవిరిలోనే ఉడుకుద్ది బాగా. ఉడికిన తర్వాత ఉడికిందో లేదో ఫస్ట్ మూత తీసి చెక్ చేసుకోండి. ఒక 20 మినిట్స్ తర్వాత కుక్ అయిపోతే తీసేసుకోవడమే. దానిపైన గార్నిష్ కోసం కొంచెం జీడిపప్పులు ఫ్రై చేసి ముందుగా ఉంచుకున్నాం కదా, వేసేసుకోవాలి. అంతే అండి. బాయ్.